అనంతపురం జిల్లాలో పుట్టకపోయినా అనంత ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ప్రతి ఒక్కరూ భాగవతం, భారతం, రామాయణం లాంటి మహాకావ్యాల్ని చదవాలని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొడిగెనహళ్లి గురుకుల పాఠశాలలో సీటు రావటం జీవితాన్ని మలుపు తిప్పిందని, విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలిగానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో శనివారం సాయంత్రం అనంత ఆణిముత్యాలు పురస్కారాల ప్రధానోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి అనంత జిల్లాలో పుట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ విశిష్ట సేవలందిస్తున్న ప్రతిభావంతుల్ని గుర్తించి పట్టణానికి చెందిన సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన 21 మందికి పురస్కారాలు అందించారు. తెలంగాణ సీఎస్ కె రామకృష్ణారావుతో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డిని పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ నేల బలం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగానని రామకృష్ణారావు అన్నారు. అవార్డు అందుకోవడం మరింత బాధ్యతను పెంచిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి అన్నారు. కార్యక్రమ నిర్వాహకుల్ని అభినందించారు. భారత భాగవత రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడులాగా అప్పట్లో పెన్ను, పేపర్లు లేవు. కానీ తెల్లవారి లేచి ఎక్కడో ఉన్న తాటి చెట్ల దగ్గర తాటి ఆకులు కోసుకుని వచ్చి ఆ ఆకుల్ని సరైనటువంటి క్రమమైన పద్ధతిలో వాటిని కత్తిరించి వాటిని ఉడికించి అవి చిరిగిపోకుండా ఉండడానికి వాటిని ఒక చిన్న రంధ్రం చేసి దానికి ఒక తాడు కట్టి పదునైనటువంటి పదును కలిగినటువంటి ఘంటాన్ని చేతితో పట్టుకుని ఆ ఘంటంతో ఒక్కొక్క పద్యానికి చుక్కలు కింద పెట్టుకుని కొన్ని వేల లక్షల కోట్ల పద్యాలు రచించి భారత భాగవత రామాయణాలు రచించి మన జాతికి అంకితం చేసి ఏంటంటే ఇది ఒక ప్రాంతానికి చెందిన కవులు, ఈ ప్రాంతానికి చెందిన కవులు, హిందీ కవులు, తెలుగు కవులు, లేకపోతే గుజరాతీ కవులు, మరాఠీ కవులు అనేవాళ్ళు ఉంటారు. కవిత్వం ఒకటే, సరస్వతీదేవి ఒకటే. ఈ సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అనంత ఆణిముత్యంగా ఈరోజు అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినప్పటికీ దాదాపు 40 సంవత్సరాలు బయట మేమున్నాము. ఆ తర్వాత ఇతర రంగాల్లో బిజినెస్ కావచ్చు, ఐటీ కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఎవరైతే అత్యంత ప్రతిభను కనపరిచారో, ఎవరైతే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిగమించారో అటువంటి వారికి అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అవార్డు అందుకున్నందుకు ఈ ప్రాంతవాసిగా నాకు చాలా సంతోషం.